హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా హెల్దీ రుచికరమైన లడ్డు చేసి చూపిస్తున్నాను. అది రాగి లడ్డు అండి. రాగితో చేసిన లడ్డు చాలా హెల్దీ. ఇప్పుడు నేను ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. దీంట్లోకి అయితే నేను మిల్క్ బటర్ అని వస్తుంది కదా, అది తీసుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే బటర్ వేసుకున్నాను. ఇలా కొంచెం బటర్ వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం కరగనిద్దాము. ఆ తర్వాత నేను జల్లించుకొని పెట్టుకున్నాను. ఇది రాగి పిండి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని మనము సన్నని మంట మీద పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో రాగి వాసన ఉంటుంది కదా, అది లైట్గా వెళ్ళిపోతుంది ఇలా ఫ్రై చేసుకోవడం వలన. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుంటూ మనము కొంచెం వరకు పెట్టేసుకుంటాము. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం బెల్లం తీసుకొని మనకు ఈ క్వాంటిటీకి సరిపడేంత బెల్లం తీసుకోవాలి. నేను 2 కప్పుల ఇది రాగి పిండి తీసుకున్నాను కాబట్టి దీనికి బెల్లం అయితే నేను 1/2 కేజీ వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇది స్టెయిన్ చేసుకొని నేను చల్లారిన తర్వాత మొత్తము ఈ రాగి పిండిలో వేసుకొని మొత్తము ఇలా ఉండల్లాగా రావాలి కదా లడ్డు కోసం, ఇలా మొత్తం కలిపేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో నేను కొబ్బరి పొడి వేసుకున్నాను. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకోండి. ఇది కొంచెం చల్లారినాకనే ఇలా చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కాజు ఫ్రై చేసుకొని నెయ్యిలో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఈజీగా లడ్డు చేసుకోవచ్చు. ఇలా ఎంతో ఈజీగా హెల్తీగా మనము బెల్లంతో ఇలా లడ్డు చేసుకుని తింటే ఇది చాలా బలం అండి. పిల్లలు రాగి సంగటి, రాగి రొట్టెలు అలా తినని వాళ్ళు ఉంటే స్వీట్ ఇష్టమైన వాళ్ళకైతే ఇలా ప్రిపేర్ చేసి మనము ఈజీగా తినిపించవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. పెద్దలకి ఎవరికైనా ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కమెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.